శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే పరిష్కారం చూపిస్తారు. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. కోయ గురూజీ శ్రీ శ్రీనివాసరాజు గారి ఫోన్ నెంబర్ 9705646171. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, ఇద్దరు మనుషులు నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. వారిని నువ్వు చేరదీసావంటే నువ్వు నట్టేంట మునిగిపోతావు. వారెవరో తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఈ సందేశం ఏంటంటే, తల్లి, నీ జీవితంలో ఇద్దరు మనుషులు ప్రవేశించబోతున్నారమ్మా. నిన్ను నమ్మించాలని, నీతో నటించి నిన్ను మోసం చేయాలని, నిన్ను అన్ని విధాలా కూడా కృంగ తీసేలాగా, నిన్ను క్రిందకి తొక్కేలా చూస్తున్నారు. వారు నీ జీవితంలో ఏ విధంగా ప్రవేశించబోతున్నారో, నీ జీవితంలోకి వచ్చే వాళ్ళు ఏ విధంగా నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారో, ఎప్పుడు కూడా నువ్వు అందరినీ సులువుగా నమ్మేస్తావు. అందరినీ నువ్వు ఎలా నమ్మిస్తావంటే, వాళ్ళు చెప్పేదే మంచిది, వాళ్ళు మంచి వాళ్ళే, నాకు అన్నీ కూడా వాళ్ళు చెప్పే మాటలు ఉపయోగపడతాయన్న రీతిలో వాళ్ళు నమ్మించి నీకు మాటలు చెప్పి నిన్ను మోసం చేస్తారు తల్లి. అలాంటి మాటలకి ఎప్పుడు కూడా లొంగవద్దు. అలాంటి వారిని చెప్పేవారిని ఎప్పటికీ కూడా నీ దగ్గరికి రానియొద్దు. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా తల్లి, నీ యొక్క బంధువులు నీ యొక్క బంధువులోని, నీ స్నేహితులోనే ఉంటారు. అలాంటి వారు ఎప్పుడు కూడా నీ ముందు సహాయం కోసం నిన్ను వాడుకోవడానికి, నిన్ను ఉపయోగించుకొని వాళ్ళ అవసరాలు గడుపుకోవడానికి నీకు ఈ విధంగా మాటలు చెప్తారు. నీ అంతట నువ్వే గొప్పదానివి, నువ్వు ఉన్నతమైన దానివి, నువ్వు లేకపోతే ఈ పని జరగదు, నువ్వు లేకపోతే ఈ పని అనేది ముందుకు సాగదు, నువ్వు తప్ప ఇంకెవ్వరు కూడా ఈ పని అనేది చేయరన్న రీతిలో నిన్ను మభ్యపెట్టి, నిన్ను మెప్పించి, నిన్ను మోసం చేయాలని నిన్ను పొగడ్తలకి లోను చేస్తారు. అలాంటి పొగడ్తలకి లొంగవంటే బిడ్డ, నిన్ను ఉచితంగా అలాంటి పొగుడుతున్నారని ఒక్కసారి ఆలోచించావా? లేదు కదా. నువ్వు మాటలు మోసపోతున్నావు తల్లి. ఇతరులను మోసం చేయాలని నిన్ను ఈ రీతిగా ప్రవర్తిస్తున్నారు. నీ చుట్టూనే ఉంటున్నారు. నువ్వు చేసే ప్రతి పనికి కూడా భజన పాట పాడుతున్నారు. నువ్వు చెప్పే ప్రతి మాట కూడా అదే కరెక్ట్ అనే విధంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి మాటలు చెప్పేవారితో నువ్వు స్నేహం చేయొద్దమ్మా. నీ సొంత విషయాలను, ఆర్థికపరమైన విషయాలు వారితో పంచుకోవద్దు. ఎప్పుడు కూడా నీ యొక్క సొంత విషయాలు, వ్యాపారకు సంబంధిత విషయాలు, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సభ్యుల విషయాలు వాళ్ళతో ఎప్పుడు కూడా పంచుకోవద్దు. అలా పంచుకున్నావంటే వాళ్ళు ఏ రీతిలో నిన్ను మోసం చేస్తారో తెలుసా? నిన్ను నడి రోడ్డుకి లాగిస్తారు తల్లి. చిల్లి గవ్వ కూడా నీకు లేకుండా చేస్తారు. నీ జీవితంలో సొంత విషయాల్లో వాళ్ళు కలుగు చేసుకొని నీ బంధాన్ని కలవనివ్వకుండా చేస్తారు. ఈ విధంగా చేయాలని ప్రవర్తిస్తున్నారమ్మా. నువ్వు చిన్న మాట కూడా ఉప్పొంగిపోతావు. నిన్ను పొగిడారంటే నా అంతటి వారు లేరు అన్న రీతిలో నువ్వు పైకి సంతోషపడుతున్నావు. అలాంటి పొగడ్తలన్నీ నీకు ఎవరు పొగుడుతారు తెలుసా? నిన్ను కిందికి లాగేయాలనుకున్న వారి కళ్ళలో నిజాయితీ ఉండదు. వాళ్ళ నవ్వుల్లో, వాళ్ళ మాటల్లో ఎలాంటి నిజం ఉండదు. అంతా కూడా వాళ్ళ మోసం చేసే విధంగా నిన్ను మోసపరచాలి, నిన్ను కిందకి లాగేయాలి. నువ్వు ఎంతలా ఎదుగుతున్నావో నీ ఎదుగుదల వారు ఓర్వలేక నీకు అలాంటి మాటలు చెప్పి నిన్ను దిగజార్చాలని, నీ సొంత విషయాలు తెలుసుకోవాలని ఆలోచిస్తున్నారు తల్లి. నువ్వు ఎలాంటి మాట్లాడుతున్నారో, నువ్వు ఏ విధంగా పని చేయబోతున్నావో, ఆ పనిని ఎలా ఆపేయాలో, నువ్వు చేసే పనిని ఆపేసి దాన్ని అడ్డుకట్ట వేసి నీకు అభివృద్ధి లేకుండా చేయడం కోసమే వాళ్ళు నీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నిన్ను గమనిస్తూ ఉంటారు. నువ్వు చేసే పని పట్ల ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటారు బిడ్డ. ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా సరే, ఇతరులు చెప్పిన మాటలు ఎప్పుడు కూడా వినద్దు. వాళ్ళ మాటలు విని నీ కుటుంబంలో కలహాలు తెచ్చుకోవద్దు. వారి మాటలు విని, స్నేహితుల మాటలు విని
వ్యసనానికి అలాగే తాగుడికి జోదానికి బానిసైపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కోసం వాళ్ళు వెతుక్కుంటూ అమ్మ నాన్న వదిలి వాళ్ళతో బంధం కలుపుకునే వాళ్ళతో బ్రతుకుతున్న కుటుంబ సభ్యులు ఏమైపోయాలి? ఒక్కసారి ఆలోచించావు బిడ్డ. ఆడవాళ్ళైతే చెప్పుడు మాటలు విని వారి భర్తని అవమానించడం, అనుమానించడం, వదిలి వెళ్ళిపోవడం ఇలా చేయడం న్యాయమేనా? వ్యసనానికి బానిసైన వాడు ఎప్పటికీ మారలేడు. కాబట్టి ఎప్పుడు కూడా మధ్యలో వచ్చినటువంటి ఏ వ్యక్తి మాటలైనా సరే వినొద్దు. అలా విన్నావంటే నీ జీవితాన్ని నాశనం చేసుకోవడమే తల్లి. నువ్వు నడి రోడ్డు పాలయ్యావు. తిరిగి నీకు మాటలు చెప్పినా సరే వ్యక్తి మిమ్మల్ని ఆదరించగలడా? కుటుంబంలో మిమ్మల్ని కలపగలడా? మిమ్మల్ని ఒక్క రోజైనా సరే ఒక్క పూటైనా సరే భోజనం పెట్టగలరా? ఇలాంటి మాటలు చెప్పేంత వరకే మంచిగా ఉంటాయి తల్లి. ఎవరు చెడిపోతే నిన్ను ఆదరించరు కాబట్టి ఎవరి మాటలు కూడా వినొద్దు. మిమ్మల్ని మంచిగా పొగుడుతున్నారు, మంచి మాటలతో మిమ్మల్ని పైకి ఎత్తిస్తున్నారంటే వాళ్ళు మీ పతనాన్ని కోరుకుంటున్నారని అర్థం. అది ఎవరైనా సరే మాట మిమ్మల్ని తిట్టిన విధంగా ఇది చేస్తే బాలేదు, అది చేస్తే బాగుండు, ఇలా ఎందుకు చేశామని మిమ్మల్ని ఎవరైతే తిడతారో వాళ్ళు మీ ఎదుగుదల కోరుకుంటున్నారు. మీ జీవితంలో ఒడిదుడుకులు పడకుండా మంచి మార్గంలో నడవమని మీకు సూచనలు ఇస్తున్నారు. అలాంటి సూచనలు పాటించావంటే వీళ్ళు మనకి శత్రువులు అనుకోకూడదు. వీళ్ళు పొగుడాలే, వీళ్ళు మన మంచి కోరి వాళ్ళు అయినప్పుడు అనుకోకూడదు. మన మంచివారా చెడ్డవారా, మనల్ని ఎదిగితే చూడాలని చూసేవాళ్ళు ఉండొచ్చు. మీ ఎదుగుదలను చూడలేక ఓర్వలేక మిమ్మల్ని ఎందులోనూ తోసేవాళ్ళు అని చెప్పుండొచ్చు. అది గమనించుకొని ఏ మాట ఎవరు ఎందుకోసం చెప్తున్నారో గమనించుకో బిడ్డ. వారి మాటలు వినేసి వారి చెప్పిందల్లా కూడా చేయకూడదు. సొంత ఆలోచన ఒకటి ఉండాలి కదా. ఆలోచన విధానం అనేది న్యాయబద్ధంగా ఉండాలి, అన్యాయంగా ఉండకూడదు, నిజాయితీగా ఉండాలి. ఒకరిని ముంచే విధంగా ఉండకూడదు. అలా ఉన్న పక్షంలో ఏ వ్యక్తి అయినా సరే మీ జీవితంలో ప్రవేశించినా కూడా మన జీవితం అనేది నీకు చాలా అద్భుతంగా ఉంటుంది బిడ్డ. కాబట్టి ఇద్దరు మనుషులు నిన్ను బాగా నమ్మించి మోసం చేసేవారు వస్తున్నారమ్మా. అలాంటి మనుషులు నీకు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అనేది ఒక్కసారి గుర్తించుకొని వారితో ఏ విధంగా ఉండాలి, వారితో ఎలా ఉండాలనేది ఒక్కసారి నువ్వే గమనించుకో బిడ్డ. అంతా నీకు మంచి జరుగుతుందని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.